హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3:30 అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ అయితే మన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మ్యాచ్ జరగబోయే గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్, ఈ యొక్క గ్రౌండ్ అనేది బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా, బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా ఉంటుందా, అండ్ ఐపీఎల్లో ఇప్పటి వరకు కూడా ఈ రెండు జట్లు తలబడినప్పుడు ఏ టీం ఎక్కువసార్లు గెలిచి ఉంది, లైక్ హెడ్ టు హెడ్ కంపారిజన్ అనమాట. అండ్ ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచేందుకు ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది, అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుందో మన ప్రొటెక్షన్ కూడా అందించబోతున్నాము. సో ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. సో ఇలానే డైలీ మన ఛానల్ నుంచి ఈ ఐపీఎల్ మ్యాచెస్ యొక్క ప్రొటెక్షన్స్ అయితే అందిస్తూ ఉంటాము. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా టాపిక్లో కనుక వెళ్ళినట్టయితే, సో ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే మన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ కనుక ఒకసారి చూసుకుంటే, ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఆడినటువంటి 75 మ్యాచ్ల్లో మొదటి ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళు 41% గెలిచి ఉన్నారనమాట. అండ్ టాస్ గెలిచి ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళు 57% గెలిచి ఉన్నారు. మ్యాక్సిమం యొక్క పిచ్ మీద నా యొక్క అనాలిసిస్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ముందు టాస్ గెలిచి ఎవరైతే బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళు గెలుస్తారని అనిపిస్తుంది. లైక్ ఇదంతా కూడా మొత్తం టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ కనుక ఎంచుకొని మొదట బౌలింగ్ చేస్తే తప్పకుండా వాళ్ళు గెలుస్తారనమాట. సో ఈ యొక్క గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి 51% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది, అండ్ స్పిన్ బౌలర్స్కి 49% వికెట్స్ పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దాదాపుగా చూసుకుంటే ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి అండ్ స్పిన్ బౌలర్స్కి ఇద్దరికి కూడా ఒకే విధంగా వికెట్స్ పడే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్గా ఏంటంటే స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కి ఈ యొక్క పిచ్ అనేది కొంచెం ఎక్కువగానే అనుకూలంగా ఉంటుంది. సో ఈ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ కనుక చూసుకుంటే, ఇప్పటి వరకు కూడా ఈ ఐపీఎల్లో ఈ ఇరు జట్లు అనేవి 20 మ్యాచ్ అయితే ఆడున్నాయన్నమాట. ఈ 20 మ్యాచ్ల్లో 11 మ్యాచ్లు మన ఎస్ఆర్హెచ్ టీం గెలిచి ఉంది, 9 మ్యాచ్లు మాత్రమే ఆర్ఆర్ టీం మన ఎస్ఆర్హెచ్ టీం మీద గెలిచి ఉందన్నమాట. సో ఈ ఐపీఎల్ మొత్తం మీద కనుక చూసుకుంటే, సో ఇక్కడ కనుక చూసుకుంటే ఆర్ఆర్ టీం మీద మన ఎస్ఆర్హెచ్ టీం యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంది. సో ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఇప్పుడు ముందుగా మన ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే, ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అటు నెంబర్ 3లో ఇషాన్ కిషాన్, అండ్ మిడిల్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్ అయితే ఉన్నారనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, ఆడన్ జంపా. ఈ ప్లేయింగ్ 11 అయితే ఈ మ్యాచ్ మన ఎస్ఆర్హెచ్ టీం ఆడబోతుంది. సో రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే, ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, అండ్ నెంబర్ 3 నితీష్ రాణా. అండ్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రియాన్ పరాగ్, ధ్రువ్ జూరెల్, సిమ్రాన్ హిట్మేయర్, అండ్ వాణింద్ అసరంగా. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాశ్ మద్వాల్ లేదా శుభం దుబే వచ్చే అవకాశం ఉంది. సో ఇదనమాట రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 అయితే. సో ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మనము ఈ మ్యాచ్ కోసం గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసాం, అండ్ ఈ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసాం, అండ్ ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 కూడా చూసాం. దీన్ని బట్టి ఈ మ్యాచ్లో మీరు ఏ టీం గెలుస్తుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నా యొక్క అనాలిసిస్ ప్రకారం అయితే నాకు ఏమనిపిస్తుందంటే, ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూసాక ఈ మ్యాచ్ అనేది చాలా టఫ్గా జరుగుతుందని అనిపిస్తుంది. సో నేనైతే మన ఎస్ఆర్హెచ్ టీమే గెలుస్తుంది అని అనుకుంటున్నాను. మీరు మటుకు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. సో ఇలానే మీరు డైలీ ఐపీఎల్ మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.